న్యూ ఇయర్ అయిపోయింది, కంబ్యాక్ ఇవ్వాల్సిన టైం వచ్చింది. ఎప్పుడు ఇద్దాం? సమ్మక్క సారక్క జాతర అయిపోయినాక ఇద్దాం కంబ్యాక్. నిజం చెప్తాను, ఎందుకంటే సమ్మక్క సారక్క జాతరకి తాగాలి, తినాలి, మొక్కులు అప్పచెప్పాలి కాబట్టి, ఘోరంగా ఎంజాయ్ చేయాలి కాబట్టి సమ్మక్క జాతర అయిపోయినాక కంబ్యాక్ ఇద్దాం. ఏమన్నా డౌట్ ఉన్నా అనుకో అక్కడికి రండి, సమ్మక్క జాతర గాయస్. సమ్మక్క జాతర అయిపోయినాక మన కంబ్యాక్ ఇవ్వడం ఇంపార్టెంట్, బిగుడు అది ఇంపార్టెంట్ మనకి. అరే కంబ్యాక్ ఇవ్వకపోతే నిన్ను ఎవడన్నా ఆపిండా? ఆపడు. మనకి ఎందుకు కంబ్యాక్, ఎందుకు మనకు అవసరమా? కంబ్యాక్ ఎందుకు మనకు అవసరమా? ఏం మాట్లాడుతున్నావురా? అవసరమా మనకి చెప్పు? సరే సమ్మక్క జాతర అయిపోయినాక ఇద్దాం. ఇచ్చేదేదో ఇప్పుడే ఇవ్వాలి, టైం పడుతుంది. ఎందుకంటే మధ్యలో రెడీ కావాలి, అది కావాలి, ఇది కావాలి కాబట్టి, పైసలు కావాలి, గీసలు కావాలి కాబట్టి కంబ్యాక్ మనం సమ్మక్క జాతర అయిపోయినాక ఇస్తున్నాం అంతే. ఎట్లా ఇస్తున్నాం? 4 బీర్లు, 2 కోళ్ళు, 1 మేక, కంబ్యాక్ రెడీ. 4 బీర్లు, 2 కోళ్ళు, 1 మేక, కంబ్యాక్ రెడీ. సమ్మక్క జాతర అయిపోయినాక కంబ్యాక్ ఇస్తున్నాం. సమ్మక్క జాతర ఇంపార్టెంట్, ఎందుకంటే 2 yearsకి ఒకసారి వస్తుంది కాబట్టి సమ్మక్క జాతర ఇంపార్టెంట్. కంబ్యాక్ ఏమున్నది చెప్పు? కంబ్యాక్ తొక్కల కంబ్యాక్ ఎందుకు అవసరమా మనకి? మంచి తినాలి, తాగాలి, ఎంజాయ్ చేయాలి, దేవుని మొక్కాలి. కంబ్యాక్ తర్వాత ఇద్దాం, ఏముండదు. నెక్స్ట్ ఇయర్ అయినా ఇవ్వచ్చు. సమ్మక్క జాతర వస్తుంది, నెక్స్ట్ ఇయర్ రాదు, మళ్ళీ ఇంకొక 2 years పడుతుంది కాబట్టి కంబ్యాక్ ఇప్పుడు వద్దు. సమ్మక్క జాతర అయిపోయినాక కంబ్యాక్ ఇద్దాం. కొడుతున్నాం మనం. ఫస్ట్ ఏంటంటే రాజాసాబ్ సినిమా పోవాలి మనం. పండగ పండగ, రాజాసాబ్ పండగ, పండగ పండగ, ప్రవాస్ పండగ. మన కంబ్యాక్ ఇచ్చి పొడిచి ఇవ్వని అంత లేదు, మనకు అవసరం లేదు. ఆ ఊర్రి జస్ట్ వెయిట్. సమ్మక్క సారక్క దీవెనలతో మనం కంబ్యాక్ కొడుతున్నాం. చిచికత కంబ్యాక్ ఇస్తున్నాం. కొడితే ఎట్టుండాలంటే ఎదుటోనికి మైండ్ బ్లాక్ కావాలి. వీడు ఎప్పుడు కంబ్యాక్ ఇస్తాడు, ఎప్పుడు కంబ్యాక్ ఇస్తాడా అని అనుకోవాలి వాడు. అట్లా అట్లా అనాల మనం. ఒక్కొక్కని కొడితే మైండ్ బ్లాక్ అయిపోవాలి డైరెక్ట్ కంబ్యాక్ ఇస్తే. బిజినెస్ మ్యాన్ డైరెక్ట్ నీ అమ్మ కాదురా నా అమ్మ, నా ఒక్కడికే అమ్మ. నువ్వు కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నావా? అయితే నువ్వు లేచి ఎర్లీ మార్నింగ్ లేచి స్నానం చేసి, అంటే అన్న బ్రష్ చేయద్దు అన్న అని అంటారు కావచ్చు. బ్రష్ చేయరా ముండా. ఫస్ట్ బ్రష్ చేసి స్నానం చేసి ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ధ్యానంలో పోయి, నైట్ గుద్దవాళ్ళు తాగద్దు మరి. తెల్లార లేవలేము, 3:30కి లేవాలి. 3:30కి లేచి ధ్యానం చేసి తర్వాత ఒక్కసారి హనుమాన్ చాలీసా పాట పెట్టుకొని ఇని తర్వాత నీ పనేందో నువ్వు చూసుకో. అర్థమైందా? అంతేగాని అన్నా నేను మళ్ళీ హనుమాన్ చాలీసా విన్నాక నేను పండుకుంటా అన్నా అని అన్నావు అనుకో, నీ అంత వేస్ట్ లంజోడికి ఇవ్వడు. అర్థమైందా?